నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు కుమార్ గురుస్వామి స్వరపరిచిన కుమార్ గురుస్వామి అయ్యప్ప భజనలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జూలై 5వ తారీఖు నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్స్లో ఆవిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమం నాకు ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుమార్ గురుస్వామి బృందం చిలకలూరిపేట వచ్చి అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ బృందాన్ని ఆహ్వానించారు. రవిశంకర్ కుమార్ గురుస్వామి ని ఘనంగా సన్మానించారు. అయ్యప్పస్వామి దేవస్థానం మేనేజర్ నాగబైరు జగన్మోహన్ రావు 52 వివాహ దినోత్సవ వేడుక సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వెల్లంపల్లి, శ్రీ లక్ష్మీ పార్వతి, ఎం శ్రీనివాసరావు, ఎం నవేష్, ఎన్ రోషయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మిత్రుడు మాకు అత్యంత ఆత్మీయుడు, స్వామివారి సేవలు నిరంతరం తప్పిస్తూ స్వామికి పలు రకాల పూజలుంటాయి. అందులో నాద నీరాజనం ఒకటి. తన గాత్రంతో, తన పాటలతో స్వామివారిని నిత్యం అర్చిస్తూ సేవిస్తూ స్వామి భక్తులందరినీ భక్తి పరసంలో ముంచి తేలుస్తున్నటువంటి మన కుమారస్వామి తన ఆడియో ఫంక్షన్కి ఆహ్వానించడానికి ఈ రోజున మా ఇంటికి ఇచ్చేశారు, మా గృహానికి ఇచ్చేశారు. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ రోజున మేము పడిపూజ చాలా ఘనంగా జరుపుకుంటున్న అయ్యప్ప అంటే ఆయన కాత్ర మాధుర్యం మమ్మల్ని ఉత్తేజపరుతులు చేస్తూ స్వామి సేవలు నిరంతరం మమ్మల్ని మునిగట్టుగా చేస్తూ వస్తుంది. 5వ తారీఖున జరిగేటువంటి ఈ ఆడియో ఆవిష్కరణ ఫంక్షన్కి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఆ యొక్క ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కుమార్ గారికి మా చిరు సత్కారం. పట్టుకో, చాలా పట్టుకో. విజయవంతంగా ఇలాంటి ఫంక్షన్లు ఇంకా ఎక్కువగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతూ విదేశానికి కీర్తిని ఆర్జిస్తూ స్వామి సేవలు ధరించాలని ఆశీర్వదిస్తున్నాం. వయసులో చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మాకుంది. స్వామి శరణమయ్యప్ప. మరి జూలై 5వ తారీఖున మరి మా 18వ ఆడియో క్యాసెట్ రిలీజ్ సందర్భంగా మరి చిలకలూరిపేట దేవస్థాన మరి చిన్న పసుమర్రు మరి దేవస్థాన అధ్యక్షులైనటువంటి రవిశంకర్ గారిని, అలాగే సహాయ కార్యదర్శి మన జగన్మోహన్ రావు గారిని మరి మన రవిశంకర్ గారి గృహం వద్ద కలవడం జరిగింది. వారిని మా ఆడియో ఫంక్షన్ కి జూలై 5వ తారీఖు జరగబోయే ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానించడం కోసం మా బృందం కూడా విచ్చేసి వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా రావాలని ఆహ్వానించాము. వారు తప్పనిసరిగా వస్తామన్నారు. మరి వారికి మరి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా అయ్యప్ప సేవలో వారు తరించాలని కోరుకుంటూ స్వామి శరణం.